చూడండి. హౌ టు డెలీట్ హౌ టు డెలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక జిఎల్ అకౌంట్ లేదంటే ఒక కాన్ఫిగరేషన్ ఎస్ఏపిలో మీరు చేశారు. ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ అనేది మీరు చేశారు. చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ అనేది మీరు డెలీట్ చేయకూడదు. ఏ కాన్ఫిగరేషన్ అయినా అవ్వచ్చు. మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఒక కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ మాత్రం డెలీట్ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మీరు డెలీట్ చేయటం వల్ల ఏమవుతుంది? అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా అవ్వచ్చు. మీరు ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది చేయండి. చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ అనేది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. టేబుల్ అనాలిసిస్ చెప్పానా మీకు నేను? టేబుల్ అనాలిసిస్ చెప్పానా? ఎస్ సార్ నో? ఎస్ సార్ చెప్పారు. లాస్ట్ క్లాస్ అయిపోయింది కదా. SC16N లో డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. అయిపోయింది సార్ నిన్న. మొన్న అయిపోయింది కదా. అయిపోయింది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. చూడండి నెక్స్ట్ ఏంటి? హౌ టు డెలీట్, హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్. సో యాక్చువల్గా ఇందులో చాలా ఉన్నాయి. నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఒకసారి ఓపెన్ చేయండి. వన్ మినిట్. ఓపెన్ చేయండి అది. చూడండి. సో ఎస్ఏపిలో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేశారు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ చేయకూడదు. డెలీట్ చేయటం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ద స్పాట్లో జాబ్లోంచి కూడా టర్మినేట్ చేస్తారు. కాబట్టి ఏ కాన్ఫిగరేషన్ కూడా డెలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు ఏదైనా డెలీట్ చేయాలనుకుంటే కనుక మీరు ఏం చేయాలి? మీ టీమ్ లీడర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళకి మెయిల్ చేయాలి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే డెలీట్ చేయాలి. అంతేగాని మీరు ఓన్గా డెసిషన్ అనేది తీసుకోకూడదు. సో ఎగ్జాంపుల్ ఒక జిఎల్ అకౌంట్ చూసాం. ఒక జిఎల్ అకౌంట్ తీసుకుందాం. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ అండ్ బ్లాక్. సో జిఎల్ అకౌంట్ ఎందుకు డెలీట్ చేస్తాము? రాంగ్ క్రియేషన్. జిఎల్ రాంగ్ క్రియేషన్, రాంగ్ తప్పుగా క్రియేట్ చేశారు. రాంగ్ పోస్టింగ్స్ అనేవి రాంగ్ అవుతున్నాయి. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ చేస్తాము, లేదంటే బ్లాక్ చేస్తాం. వీ కెన్ డిలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మీరు ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలన్నా లేదంటే బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ యొక్క అప్రూవల్ తీసుకుని చేయాలి, లేకపోతే చేయటానికి లేదు. అలాగే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక జిఎల్ అకౌంట్ మీరు క్రియేట్ చేశారు, కానీ ఆ జిఎల్ అకౌంట్ యూజ్ చేయలేదు. కేర్ఫుల్గా వినండి, ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారు, మ్యాక్సిమం అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఒక జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలి. సరే, ఎనీవే, ఒక జిఎల్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేశారు కానీ యూజ్ చేయలేదు. అటువంటప్పుడు మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేస్తాం, చేయగలుగుతాం, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ఆ జిఎల్ అకౌంట్ని యూజ్ చేయలేదు, అంటే ట్రాన్సాక్షనల్ డేటా లేదు ఆ జిఎల్ అకౌంట్ పైన. అటువంటప్పుడు మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు, అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది ఆ జిఎల్ అకౌంట్ పైన.
అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము కానీ బ్లాక్ చేయొచ్చు. ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఎంట్రీస్ కూడా పోస్ట్ చేశారు. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేము కానీ బ్లాక్ చేయొచ్చు. ఎడిట్ చేయొచ్చా సార్ దాన్ని? ఎడిట్ చేయొచ్చా? ఎడిట్ జిఎల్ చేయొచ్చు, ఎడిట్ అవుతుంది. జిఎల్ అకౌంట్. ఎడిట్ అవుతుంది. అన్ని ఫీల్డ్స్ అవ్వదు, కొన్ని ఫీల్డ్స్ మాత్రమే అవుతుందండి, అది కూడా చెప్తున్నాను. ఓకే. అలాగే ఒక జిఎల్ అకౌంట్స్ అని అడిగేది అకౌంట్ ఇది జిఎల్ FSWGలో క్రియేట్ చేస్తాం కదా, ఆ జిఎల్ ఆ జిఎల్ గురించి మాట్లాడుతున్నాను, ఆ జిఎల్ చెప్తున్నాను నేను. ఓకే. వినండి, కేర్ఫుల్ గా వినండి. మీరు జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు. ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు, ఎందువల్ల ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది కాబట్టి. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు, అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసిన జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేము కానీ బ్లాక్ చేయొచ్చు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ పాయింట్. ఓకేనా? చూడండి, సో ఇటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్, సరే ఫస్ట్ మనం ఎస్ఐపి ఓపెన్ చేసి మనం 1 బై 1 వెళ్దాము. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. FS00. సో FS00కి వచ్చాం. సో రెంట్ అకౌంట్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము, ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసాం కాబట్టి రెంట్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి. అదే రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా లేదనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటే డిలీట్ చేయలేము కానీ బ్లాక్ చేయొచ్చు. సరే, రెంట్ అకౌంట్ ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. 400, 300 దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? FB03లో చెక్ చేయాలా సార్? FB03 కాదు, FB 10 లో లెడ్జర్ లో చేసుకోవచ్చు. FBL3L లో చెక్ చేస్తామండి. L3 FBL3L లో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సరే, నేను రెంట్ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు, బట్ ట్రై చేసి చూద్దాం. OBR2కి వెళ్ళండి. OBR2కి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ చూడండి, డిలీటింగ్ మాస్టర్ డేటా. మీరు కస్టమర్ డిలీట్ చేయాలా, వెండార్ డిలీట్ చేయాలా, జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలా, కింద కనిపిస్తుంది చూడండి. మీరు ఏదైతే అది తీసుకోవాలి. డిలీటింగ్ మాస్టర్ డేటా కస్టమరా, వెండారా, జిఎల్ అకౌంటా? ఎగ్జాంపుల్ నేను డిలీట్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది, అంటే ఏజిఎల్ అకౌంట్ నంబర్ నుండి ఏజిఎల్ అకౌంట్ నంబర్ వరకు మీరు డిలీట్ చేస్తున్నారు. అది ఇవ్వచ్చు సీక్వెన్షియల్ లో ఉంటే కనుక. సో ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ జిఎల్ అకౌంట్ తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, టైప్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అది కాదు, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ HAOC. కంటిన్యూ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ జిఎల్ అకౌంట్ ఇచ్చేసాం. ఓకే. తర్వాత వచ్చేసి క్రింద ఇక్కడ ఇంకా ఏమైనా ఇద్దామా? ఓకే, సరే చూద్దాం. 1 మినిట్. క్రింద వచ్చేసి ఏమిద్దాము? ఇంకా ఉంటే ఓపెన్ చేయండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వాలి, మ్యాండేటరీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వకపోయినా ఏం కాదు, కింద ఇన్ కంపెనీ కోడ్ విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చేసాం.
సో ఇక్కడ ఏంటి పైన నెంబర్ అనేది ఒక జిఎల్ మాత్రమే తీసుకున్నాం. సో సీక్వెన్షియల్లో ఉంటే ఫ్రమ్ టు ఇస్తాం, అలా కాదు నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఎలా ఇస్తారు? అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. Hmm. ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. ఎలాగా? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ షీట్, ఎంఎస్ షీట్లోకి వెళ్ళండి, 100 200 అలా ఇవ్వండి చెప్తాను. ఎగ్జాంపుల్ లాస్ట్లో ఇవ్వండి, 100 200 అలా ఇవ్వండి. అక్కడ ఇవ్వండి, ఏముందో షీట్ ఉంది కదా మీ దగ్గర ఆల్రెడీ. ఇవ్వండి 100 200. ఇంకా ఇవ్వండి, కింద ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి, 400 500 300 ఏదో ఒకటి. కాపీ చేయండి. లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ క్లిప్బోర్డ్ ఉంది కదా, దాని నుండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా చేయొచ్చు అనమాట. సో అవన్నీ తీసేయండి, అవసరం లేదు, మనం అవన్నీ డెలీట్ చేయట్లేదు, ఓన్లీ ఒకటి మాత్రమే చెక్ చేస్తున్నాం. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ ద్వారా ఇంటూ మార్క్ రిమూవ్ చేయండి, అక్కడ నుండి అక్కడ రిమూవ్ చేసేయండి అవి. అలా కాదు, అవన్నీ కర్సర్ నుంచి రిమూవ్ చేయండి సార్, కర్సర్ నుంచి అలా ఎందుకు. క్లోజ్ చేయండి. ఐఎమ్ సారీ, ఇక్కడ డెలిట్ జిఎల్ అకౌంట్ తీసుకున్నాం, విత్ జనరల్ మాస్టర్ డేటా ఇచ్చాం. లాస్ట్ లో టెస్ట్ రన్ ఉంది. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్ అని అర్థం. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇక్కడ లాస్ట్ లో మెసేజ్ ఏం చూపిస్తుంది? ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట దీనిపైన. కంపెనీ కోడ్ హరి స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ఈ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అని చెప్తుంది. అయినా సరే ఎంటర్ చేయండి ఒకసారి, ఎంటర్. అవ్వదని అర్థం, బ్యాక్ వెళ్ళని చెప్తాను, జస్ట్ బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? కంపెనీ కోడ్ హరి స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్ చేయండి, అవ్వదు. దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అందువల్ల ఈ జిఎల్ అకౌంట్ ని మనము డిలీట్ చేయలేం. సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, జిఎల్ అకౌంట్, వెండార్ జిఎల్, కస్టమర్ జిఎల్, వెండార్ అకౌంట్ ఆర్ కస్టమర్ అకౌంట్, లేదంటే జిఎల్ అకౌంట్, ఏదైనా సరే OBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం డిలీట్ చేస్తాం. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. మరి ఏం చేయొచ్చు? ఆ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేయొచ్చు. వెళ్ళండి FS00, ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. రెండు జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసిన ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ కాదు, లాక్ సింబల్ ఉంది కదా, అక్కడ లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి పైన. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి, మిడిల్ వన్. సేవ్ చేయండి. మీకు మేనేజర్ మెయిల్ చేశారు, ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ చేసేయండి అని. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, డిలీట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాము? ఆ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేసుకోవచ్చు అని చెప్తాం, దాని ప్రకారం బ్లాక్ చేస్తాం. సో మనం రెండు జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేసాం. సో ఎంట్రీ పోస్ట్ అవుతుందా? వెళ్ళండి FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేసి చూడండి. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. మనం జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేసాం. కంపెనీ కూడా మార్చండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి.
రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డెలిట్ అవుతుందా లేదా, జిఎల్ అకౌంట్ బ్లాక్ అయిందా లేదా అర్థమవుతుంది మనకి. చూసారా, అకౌంట్ హరి ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సారీ, అకౌంట్ నంబర్ 400 300 హరి ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సో ఈ జిఎల్ అకౌంట్ అనేది బ్లాక్ చేసాం, అవ్వదు. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్, సేమ్ ప్రాసెస్. వెళ్ళండి FS00కి వెళ్ళండి, ఆ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి FS00. జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి, పైన లాక్ సింబల్ ఉంది కదా. ఆ, మీకు హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ అర్థమైంది. ఇప్పుడు ఏంటి, అన్ అన్బ్లాక్ చేస్తున్నాం. సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి, అది తీసేయండి, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. సో అన్బ్లాక్ చేసాం. సో ఎంట్రీ పోస్ట్ అవుతుంది, అప్పుడు అవుతుంది. వెళ్ళండి FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. చూసారా, తీసుకుంది. బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సిమ్యులేట్ చేయకుండా పోస్ట్ కొడితే ఏమవుతుంది సార్? ఆ? సిమ్యులేట్ చేయకుండా పోస్ట్ కొడితే ఏమవుతుంది? డైరెక్ట్ బై మిస్టేక్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ ఎంట్రీ వ్యూ ద్వారానే వెళ్ళాలి. ప్రాపర్గా చెక్ చేసుకోరా అంటే మీరు ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము, ఎస్ఏపీలు ఎలా మ్యాప్ అవుతుందో అవన్నీ చూసుకోవాలి. దానికోసం అలా కూడా చేయొచ్చు. ఓకే. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయడమే కరెక్ట్ వే ఎప్పుడైనా సరే. సిమ్యులేట్ చేయకుండా కూడా పోస్ట్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, సేవ్ చేయండి. కంప్లీటెడ్. సో డాక్యుమెంట్ మనం ఏం చేసాము, పోస్ట్ చేసాము. సో మీకు జిఎల్ అకౌంట్ ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో అర్థమైంది. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ అనేది మనకి డెలీట్ చేయలేము. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ, జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. డెలీట్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత చూడండి, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలి, ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ ని మళ్ళీ ఇంకోటి కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్పుట్స్ ఏమి ఇవ్వకుండా కాపీ చేసుకోవచ్చు. వెళ్ళండి, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. వెళ్ళండి FS00. అప్పుడు ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. సేమ్ ఇదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేయాలి. ఓకేనా. పైన కాపీ ఉంది చూడండి, అది కాపీ క్లిక్ చేయండి. పైన నెంబర్ ఎంత ఉంది, 400 300 జిఎల్ ని కాపీ చేస్తున్నాం. సో క్రింద నెంబర్ ఇంకొక న్యూ జిఎల్ నెంబర్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, 400 305. పైన అంతే కదా, చూడండి ఆడిట్ ఫీ తర్వాత నెంబర్ ఎంత, పైన చూపించండి ఒకసారి హరి గారు. 400 304 ఉంది కదా, దాని తర్వాత నెంబర్ ఇవ్వాలి 400 305. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, కంటిన్యూ. రెంట్ అకౌంట్ 2 పారామీటర్స్ అన్ని వచ్చేస్తాయి. రెంట్ అకౌంట్ తర్వాత లాస్ట్ లో నెంబర్ 2 ఇవ్వడం చాలా ఏమవుతుంది, ఇన్పుట్స్ అన్ని వచ్చేస్తాయి. మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ 2 ఒకటే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. కింద కూడా 2 ఇవ్వండి. రిమైనింగ్ ఇన్పుట్స్ అన్ని వచ్చేస్తున్నాయా, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నాయా, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎగ్జిక్యూట్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. అర్థమైన జిఎల్ అకౌంట్ ని కాపీ చేసాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఆల్రెడీ ఉన్న జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని నేను కాపీ చేశాను.
హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఆల్రెడీ ఉన్న జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ నేను కాపీ చేశాను. అర్థమైందా? అర్థమైంది కదా? అది అట్లా జిఎల్ అకౌంట్స్ ని మనం కాపీ చేయొచ్చు. సో ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుందా అవదా? ఎవరు చెప్తారు? రెంట్ అకౌంట్ డెలీట్ అవుతుందా అవదా? అవుతుంది సార్, ఎందువల్ల? ఎందుకంటే ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ డేటా లేదు కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పాయింట్ అర్థం అవ్వాలి. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఒకళ్ళని అడిగారు, రీసెంట్ గానే అడిగారు. హెచ్ఆర్ పర్సన్ ఎవరు అడిగారంట. వాళ్ళకి తెలియదు ట్రాన్సాక్షన్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుంది చెప్తున్నాడు ఆయన. ఎలా అవుతుంది? అవ్వదు కదా. హెచ్ఆర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అనేది డెలీట్ అవుతుందని చెప్తున్నాడంట. ఎలా అవుతుంది చూపించమనండి. అవ్వదు, హైలీ ఇంపాసిబుల్. సరే చూద్దాం. ఓబిఆర్2కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. డెలీట్ చేయలేము ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే. ఇక ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి డెలీట్ చేయగలుగుతాం. ఓబిఆర్2 జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఏదైనా ఓబిఆర్2 ద్వారా డెలీట్ చేస్తాం. అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఆ జిఎల్ అకౌంట్ తీసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, విత్ జనరల్ మాస్టర్ డేటా తీసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా తీసుకోండి. టెస్ట్ అండ్ రిమూవ్ చేసేయండి. డైరెక్ట్గా రియల్ రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎస్ అనండి. ఎస్. అయిపోయింది, ఏం లేదు. చూద్దాం. FS00కి వెళ్ళండి, చెక్ చేద్దాం ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ అయిపోయిందా లేదా చూద్దాం. చూసారా? లేదు. రెంట్ అకౌంట్ 2 అనేది లేదు. సో ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే ఆ జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ చేయడానికి ఎస్ఐపి సర్వర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, అవన్నీ ఏమైపోతాయి? సో అవన్నీ కూడా డెలీట్ అవ్వదు అనమాట అటువంటి సిచ్యువేషన్ లో. బట్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డెలీట్ అవ్వదు, కానీ బ్లాక్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక జిఎల్ ని బ్లాక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంది. పేర్లు చెప్పారు. నెక్స్ట్ వెళ్ళండి. పైకి వెళ్ళండి. పైన చూద్దాం ఒకసారి. పైనుంచి చూద్దాము. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. ఎందుకు చేస్తారు? జిఎల్ రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్. We can delete and block any GL account with management approval only. ఓకే, మీరు జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా ప్రాపర్ అప్రూవల్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా డెలీట్ చేయకూడదు, బ్లాక్ చేయకూడదు. ఎస్ఐపిలో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ కాన్ఫిగరేషన్ చేసినా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఓకే, కిందకెళ్ళండి. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేం. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకపోతే మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేస్తాం. వీ కెన్ డెలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. ఇది తెలుసు. డౌన్కి వెళ్ళండి. ఇది జిఎల్ కి సంబంధించిన విషయం. తర్వాత హౌ టు డెలీట్ జిఎల్ అకౌంట్ ఏటీ కోడ్ లో చేస్తాము, OBR2లో చేస్తాం, ఆల్రెడీ చేసాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్, ఇది కూడా చేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. సో మనం పని చేయండి, FS00కి వెళ్ళండి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో డేటా ఎలా వస్తుంది? వెళ్ళండి, FBL3N వెళ్ళండి. ఈ సెషన్ ఉంచండి, న్యూ సెషన్ తీసుకుని FBL3Nకి వెళ్ళండి. ఈ సెషన్ అవసరం మనకి, ఉంచండి, న్యూ సెషన్ తీసుకోండి. ఇది ఉంచండి.
హరీష్ హరి గారు ఇది అలా ఉంచే న్యూ సెషన్ న్యూ జిఐ విండో ఓపెన్ చేయండి. న్యూ సార్, ఇది పర్లేదు, అది ఇంకోటి ఇది ఇంకోటి. ఆ? రెండు ఉన్నాయా? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. టూ ఉన్నాయా? ఓకే. FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఈ డేటా ఎలా వస్తుంది మనకి? అకౌంట్ మార్చండి. సో ఇక్కడ డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఏ కాన్ఫిగరేషన్ వల్ల వస్తుంది? ఎగ్జిక్యూట్ చేయండి. ఈ డేటా ఎలా వస్తుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ వల్ల వస్తుంది మనకి. FS00 సెషన్కి వెళ్ళండి. ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంది చూసారా? ఇది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే FBL3Nలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. FBL3Nలో డేటా ఎలా వస్తుంది? ఇక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. ECC వెర్షన్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. FBL3Nలో డేటా ఎలా వస్తుంది? అక్కడ ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవటం వల్ల FBL3Nలో డేటా అనేది GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో GL ట్రాన్సాక్షనల్ డేటా అంతా వస్తుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. ఒక లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేయలేదు, ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేశారు, మరి ఆ డేటా అంతా కావాలి, ఏం చేస్తారు? అబాపర్ని కాంటాక్ట్ చేస్తే అబాపర్ అనేవాళ్ళు వాళ్ళ ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తారు. అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ప్రాసెస్ అంతా కూడా, అంటే లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా అంతా కూడా వస్తుంది. అర్థమైందా? లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవటం వల్ల FBL3Nలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి, FBL3N సెషన్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ఓపెన్లో ఉందండి, ఓపెన్లో ఉంది, వెళ్ళండి. ఇది. సో ఈ డేటా అంతా ఎలా వస్తుంది? At the time of GL account creation, we need to select the line item display indicator. We need to activate the line item display indicator. GL క్రియేషన్లో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఈ డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అక్కడ GL క్రియేషన్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదనుకోండి, ఈ డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? అబాపర్ని కాంటాక్ట్ చేస్తే ఆ డేటా అనేది ఆయన బ్యాకప్ చేస్తారు. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ అనేది లేదు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ యూ కెనాట్ స్పెసిఫై ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్, వాట్ విల్ బి హ్యాపెన్ అని అడిగితే అప్పుడు చెప్పాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది యాక్టివేట్ చేయకపోతే FBL3Nలో డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. అబాపర్ని కాంటాక్ట్ చేస్తాం, హీ విల్ రన్ ఏ ప్రోగ్రామ్, లేటర్ విల్ గెట్ ది డేటా అని చెప్పాలి. అర్థమైంది ఈ పాయింట్ మీకు? అర్థమైందా లేదా అందరికీ? అర్థమైంది సార్. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది GL ఒకసారి డెలీట్ అండ్ తీసి బ్లాక్ చూద్దాం. చెప్పాను, అది కూడా ఇంపార్టెంటే. ఇది ఒకసారి కూడా తీసి చూద్దామా ఇంపార్టెంటే. సార్? ఆ, ఒకసారి తీసి చూద్దామా సార్ లైన్ ఐటమ్? ఇప్పుడు అవ్వదండి, ఆల్రెడీ మీరు ఇచ్చేసారు, ఎంట్రీ పోస్ట్ చేశారు, ఇప్పుడు ఎలా అవుతుంది? ఇప్పుడు అవ్వదు. ఓకే. మీరు కావాలంటే ఇంకొక GL అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వకుండా ఎంట్రీస్ పోస్ట్ చేయండి, డేటా కనిపించదు. ఓకేనా? మీరు ఇంకోటి లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు, తర్వాత ఏమవుతుంది? కనపడదు. తర్వాత మీరు మళ్ళీ లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేస్తారు, అక్కడ నుండి ఏమైనా ఎంట్రీస్ పోస్ట్ అవి వస్తాయి మళ్ళీ. మీరు 10 ఎంట్రీస్ పోస్ట్ చేశారు, 10 ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశారు లైన్ ఐటమ్ డిస్ప్లేలో. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వకుండా 10 ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ఆ 10 కనిపించవు. 11th ఎంట్రీ నుండి లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేశారు, మళ్ళీ అక్కడ నుండి కనిపిస్తాయి. ఓకేనా? ఓకే సార్. అది అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తీసేస్తే రాకుండా ఉండవు, ఇప్పుడు ఆల్రెడీ మీరు పోస్ట్ చేస్తారు, రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా, అది అప్లికబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్
నెక్స్ట్ ఏమో చూడండి. ఎఫ్బిఎల్ ట్రైన్లో నెక్స్ట్ చూడండి. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే అసలు ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓబీసీ4 లో ఫీల్డ్ స్టేట్, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ కి చెప్పేది కాదు. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్రతిదీ చదవాలి మీరు, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే, సారీ, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? FB50కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో మామూలుగా హెడర్ లెవెల్ డేటాలో హెడర్ లెవెల్ డేటాలో డాక్యుమెంట్ డేట్ ఇవన్నీ ఇస్తాం. క్రింద ఏముంటది? క్రింద లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఇక్కడ డెబిట్ సైడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి? అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవన్నీ ఉంటాయి. ఇలా మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ పారామీటర్స్. సో మాన్యువల్గా ఏ ఫీల్డ్ ఇవ్వాలి, మాన్యువల్గా ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం మనం? ఓబీసీ4లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేస్తాం. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Field status variant నుంచి కంట్రోల్ చేస్తాం. OBC4కి వెళ్ళండి. OBC4 పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. G001, G002 అవి ఉంటాయి. జీ G00 పైన డబుల్ క్లిక్ చేసేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి చూడండి, సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు. టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి ఆప్షనల్లో, రిక్వైర్డ్లో ఉంచండి. సో ఎండ్ యూజర్ ఏం చేయాలి? టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. సేవ్ చేయలేదు సార్. లాస్ట్ లో బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ వన్, అది రిక్వైర్డ్ లో ఉంచండి. సేవ్ చేయండి. సో టెక్స్ట్ అండ్ బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇప్పుడు ఎందువల్ల? కొన్ని ఫీల్డ్స్ అనేవి రిక్వైర్డ్ లో ఉంచాం. న్యూ సెషన్ తీసుకుని FB50కి వెళ్ళండి. FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. మీరు బిజినెస్ అదేమి ఇవ్వకండి. కింద రెంట్ అకౌంట్ ఇవ్వండి, రెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కింద క్రియేట్ చేయండి. సో ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ అడుగు చూడండి, ఎంటర్ చేయండి. అమౌంట్ కరెక్ట్ ఇవ్వండి. డెబిట్ క్రెడిట్ రెండు ఈక్వల్ ఉండాలి కదా. ఇప్పుడు తీసుకోండి, కరెక్ట్గా ఇవ్వాలి. ఎంటర్ చేయండి, ఏం కాదు, ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. FB50 వెళ్ళండి మళ్ళీ, /n FB50.
క్రెడిట్ చేయండి 10,000. ఎంటర్. ఎంటర్. చూసారా టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది చూసారా? ఎందువల్ల టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో పెట్టాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు మీకు. టెక్స్ట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. బిజినెస్ ఎప్పుడు ఇవ్వాలి? మ్యాండేటరీ. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ చేయండి. రెంట్ పెయిడ్ అని ఇవ్వండి కింద. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ లో ఉండాలి అనేది మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా? సో అవసరం లేదు, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదు. ఏం చేస్తాము? సర్ప్లస్ లో ఆప్షనల్ లో పెట్టేస్తాం. ఆప్షనల్ లో పెడితే మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా, బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మనకి డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ we can control the end user fields at the time of accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. మీ క్లయింట్ చెప్తారు మీకు ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మీ క్లయింట్ మీకు చెప్తారు. వాటిని బేస్ గా చేసుకుని మీరు ఆ ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకుంటారు. ఓబీసీ 4కి వెళ్ళండి. ఇప్పుడు నాకు బిజినెస్ ఏరియా అవసరం లేదు. వెళ్ళండి. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. G001 జనరల్ డేటా వెళ్ళండి. టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షనల్లో పెట్టేస్తున్నాను. సో ఆప్షనల్లో పెడితే ఏమవుతుంది? టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాడు. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఆప్షన్లో పెట్టేస్తున్నాను. సో బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సేవ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి. ఇన్పుట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాతే ఎంటర్ చేయాలండి. ఫస్ట్లో చేయకూడదు. ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలి కరెక్ట్గా. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ 10,000, ఎంటర్. చూసారా? బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, ఏ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇందువల్ల ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనము కాన్ఫిగరేషన్ చేశాం కాబట్టి మనం ఇవ్వకుండానే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకేనా? అది షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. సో at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. G001 ఎక్కడ పిక్ అవుతుంది? G001 ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? GL క్రియేషన్ లో సార్. GL క్రియేట్ చేసే టైంలో మనం G001 ఇస్తాం. FS00కి వెళ్ళండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, at the time of GL creation, what are the tabs available అని అడుగుతారు. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్,
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ అని చెప్పాలి. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనం యూజ్ చెయ్యం. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. టైప్ డిస్క్రిప్షన్లో ఏమేమి ఇస్తాం, కంట్రోల్ డేటాలో ఏమేమి ఇస్తారు, క్రియేట్ బ్యాంక్లో ఏమేమి ఇస్తారని చెప్పాలి. సో క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కాదు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. G001 ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. తర్వాత పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. మనం షార్ట్ కీ ఇస్తున్నాం కదా, షార్ట్ కీ ఏం చేస్తుంది, FS00కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే కింద షార్ట్ కీ అనేది ఇస్తాం. సో షార్ట్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది, షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కిందకి డౌన్కి వెళ్ళండి. ఇక్కడ షార్ట్ కీ ఉంది కదా, షార్ట్ కీ ఏం తీసుకున్నాము, పోస్టింగ్ డే. షార్ట్ కీ అనేది సపరేట్గా క్లాస్ ఉంది, చెప్తాను మీకు. షార్ట్ కీ అనేది సపరేట్గా క్లాస్ ఉంది. షార్ట్ కీ 001 ఇచ్చాం. ఓకేనా, ఈ 001 అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి, FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ ఏమి ఇచ్చాము, పోస్టింగ్ డేట్ ఇచ్చాం. FBL3N సెషన్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. షార్ట్ కీ ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఎవరు చెప్తారు? షార్ట్ కీ మీకు కనిపిస్తుంది చూడండి, ఎక్కడ ఉందో. మీరు మూవ్ అసైన్మెంట్ ఫీల్డ్ లో ఉంది సార్. అసైన్మెంట్ అసైన్మెంట్ ఫీల్డ్. ఓకే, అక్కడ ఏముంది, 8 సార్. ఇంకా ఏముంది, డాక్యుమెంట్ నెంబర్. చూడండి, షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 2025-08 మంత్ 29 డేట్. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. మీరు GL లైన్ ఐటమ్కి వచ్చినా, వెండార్ లైన్ ఐటమ్కి వచ్చినా, కస్టమర్ లైన్ ఐటమ్లోకి వెళ్ళినా సరే. సో షార్ట్ కీ ఏం చేస్తుంది, ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. 2025 ఇయర్ 08 మంత్ 29 date. Short key it will be populate the assignment field on GL line item display, FBL3N, vendor line item display, FBL1N, customer line item display, FBL5N. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. షార్ట్ కీ ఏం చేస్తుంది, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ FBL3N, FBL1N, FBL5N. ఓకే, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ NR స్టేటస్. FBN1కి వెళ్ళండి. FBN1 అంటే నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్న ప్రతిసారి నంబర్ వస్తుంది కదా. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 48 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది. ఆ నెంబర్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్. ఈరోజు 48 డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. NR స్టేటస్ లో 48 ఉంది చూసారా, అదిగో 48 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఇక్కడ SA డాక్యుమెంట్స్ అనేవి 48 పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, FB03 వెళ్ళండి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ /n డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. కంప్లీట్ లాస్ట్ వెళ్ళిపోయింది. 48 ఉన్నాయా, అవి లాక్స్ లో ఉంటాయి. ప్రాజెక్ట్ లోకి వెళ్తే లాక్స్ లో ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, టైం పాస్ ఏదో చెప్తున్నాను అనుకోకండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,
హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా. మరి మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఆ డేటాను ఎలా క్లాసిఫై చేయొచ్చు? 2 levels గా క్లాసిఫై చేయొచ్చు. జిఎల్ అకౌంట్ డేటా we can classify 2 types: chart of account data, company code data. Chart of account data and company code data. Chart of account data అంటే ఏంటి? మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా కిందకు వస్తుంది. కంపెనీ కోడ్ డేటా అంటే FS00కి వెళ్ళండి. ఇది కూడా ఇంటర్వ్యూలో అడగచ్చు మిమ్మల్ని, అడిగినప్పుడు చెప్పాలి. సో చూడండి, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నుంచే కదా. OBD4లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సారీ, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. ఓకే, తర్వాత కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ కూడా కంపెనీ. INR ఎక్కడి నుంచి వచ్చింది? INR ఎలా వచ్చింది? అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వీఆర్ స్పెసిఫైయింగ్ ది INR. ఇది కంపెనీ కోడ్ డేటా. ఇది కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో వచ్చింది. ఇది INR తీసుకున్నారు, అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఆ కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది ఇక్కడ. కంపెనీ కోడ్ డేటా. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే, పోస్టింగ్ డేట్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ డేటానే. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, అది కూడా కంపెనీ కోడ్ డేటానే. ఇట్లా 2 types ఆఫ్ డేటా ఉంటుంది: కంపెనీ కోడ్ డేటా అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా. 2 types ఆఫ్ డేటా అనేది ఉంటుంది అనమాట. జిఎల్ అకౌంట్ని ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ టు క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా. ఇది కూడా అంతే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటాని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఏమేమి ఉంటాయి? జిఎల్ గ్రూప్స్ ఉంటాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో. జిఎల్ గ్రూప్సే కదా. జిఎల్ గ్రూప్, జిఎల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఉంటాయి. ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఏంటి? మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం కదా, OX15, దాన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. OX15లో టైటిల్ బార్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేయండి. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. పైన టైటిల్ బార్లో ఏమని చూడండి, గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఓకే, రైట్, వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇదన్నమాట. హౌ టు కాపీ ది జిఎల్ అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు, మనకి యాక్సెస్ ఉండదు. ట్రై చేద్దాం, ఒకసారి చూపిస్తాను మీకు, అంతే నేను. ఓకే, చూడండి. మీకు ఇంకోటి ఏదో మర్చిపోయాను, ఒక్క నిమిషం, ఇంకోటి చెప్పాలి మీకు. డౌన్కి వెళ్ళండి ఒకసారి. FS00కి వెళ్ళండి. FS00కి ఇంకోటి మర్చిపోయినా, చూద్దాం. చూడండి, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. సరే, ఇక్కడే ఉండండి. కూడా కంట్రోల్ డేటాకి వెళ్ళండి, చెప్తాను. కంట్రోల్ డేటా. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అకౌంట్ కరెన్సీ, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి, ఇవన్నీ ఉన్నాయి. కింద ఇన్ఫ్లేషన్ కి, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. సో at the time of GL account creation, which field is required or which field is not required, we can control from the field status. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేశాను. అలాగే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాము? జిఎల్ గ్రూప్స్ OBD4 నుండి కంట్రోల్ చేస్తాం.
OBD4కి వెళ్ళండి. OBD4 /n OBD4 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఒక జిఎల్ గ్రూప్. ఆ జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. పైన ఫీల్డ్ స్టేటస్ ఉంది చూసారా? ఐఎమ్ సారీ, వెళ్ళండి ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. ఇక లాస్ట్ లో చూడండి, చూడండి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. అంటే మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఇప్పుడు అన్ని ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఆల్ ఫీల్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. నేను రిక్వైర్డ్లో పెట్టాను అనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టాను. సో మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఇస్తే తప్ప జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయలేము. అసలు అవసరం లేదు నాకు. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసలు అవసరం లేదు. సర్ప్లస్ లో పెట్టండి అవి, అసలు కనిపించవు. ఇప్పుడు యాక్చువల్గా OBC4 ద్వారా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నామో అలాగే OBD4 ద్వారా జిఎల్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ కి OBC4, జిఎల్ అకౌంట్ కి OBD4 ద్వారా కంట్రోల్ చేస్తాం. సేవ్ చేయండి ఒకసారి. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అవసరం లేదు నాకు. అలాగే రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఇస్తే తప్ప జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. వెళ్ళండి FS00 సెషన్కి వెళ్ళండి. ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది, వెళ్ళండి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ వెయిట్ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఏం చేస్తాం మనం, సర్ప్లస్ లో పెట్టేసాం అంటే ఇక్కడ కనిపించకూడదు. పేజ్ రీఫ్రెష్ చేయండి. /n FS00 ఇస్తే పేజ్ రీఫ్రెష్ అయినట్లు. /n FS00 ఇచ్చారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ వెళ్ళండి, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. చూసారా, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ లేదు ఇక్కడ. సో at the time of GL account creation, which field is required or which field is not required, we can control from the field status అని OBD4 ట్రాన్సాక్షన్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది, దాన్ని బేస్ గా చేసుకుని కంట్రోల్ చేస్తాం. వెళ్ళండి OBC4కి వెళ్ళండి. మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కనిపించట్లేదు, ఎందువల్ల సర్ప్లస్ లో పెట్టాం. వెళ్ళండి OBD4కి వెళ్ళండి, సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి, అకౌంట్ గ్రూప్, అకౌంట్ కంట్రోల్ ఆప్షనల్లో పెట్టండి. రిక్వైర్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ ఇస్తే తప్ప జిఎల్ క్రియేట్ అవ్వదు. నేను ఆప్షనల్లో పెట్టాను అంటే సర్ప్లస్ లో ఉంటే కనిపించదు, ఆప్షనల్లో పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, మీరు పర్టికులర్ జిఎల్ అకౌంట్ లో ఇన్ఫ్లేషన్ కి ఎంటర్ చేసినా, టాలరెన్స్ గ్రూప్ ఎంటర్ చేసినా చేయకపోయినా, ఇన్ఫ్లేషన్ కి ఎంటర్ చేసినా చేయకపోయినా ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్ అనేది సేవ్ అవుతుంది, అవి ఇవ్వకపోయినా సరే. సేవ్ చేయండి. ఇప్పుడు మనకు కనిపించాలి, ఆప్షనల్లో పెట్టాం కదా, FS00కి వెళ్ళండి, పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళిన తర్వాతే మీకు ఓపెన్ అవుతాయి ట్యాబ్స్. కంట్రోల్ డేటా ఉందా, ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ వచ్చినాయి చూసారా, ఇంతకుముందు లేవు. అంటే జిఎల్ క్రియేషన్ లో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఫీల్డ్ అనేది డిస్ప్లేలో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ లో ఉండాలి. అంటే జిఎల్ ఫీల్డ్స్ అన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము, OBD4 నుంచి కంట్రోల్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తాము, OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియర్, అర్థమైందా?
ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు కన్ఫ్యూజ్ చేయడానికి. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ ని ఓబీసీ4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. మరి జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అకౌంట్ ని కంట్రోల్ చేస్తారు? OBD4. OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తామని చెప్పాలి. ఓకేనా? మినిమం 1 క్వశ్చన్ గ్యారంటీ, ఈ క్లాస్ నుండి మినిమం 1 క్వశ్చన్ పక్కా గ్యారంటీగా వస్తుంది ఇంటర్వ్యూలో. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్, కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు, జస్ట్ వే చూపిస్తాను మీకు నేను. ఒక కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ ని వన్ మోర్ కంపెనీ కోడ్ లోకి ఎలా కాపీ చేసుకోవాలి, ఇది అవ్వదు. బట్ నేను వే అనేది నేను చూపిస్తాను మీకు. CC01 వెళ్ళండి. ఇది కాదు, టీ కోడ్ వర్క్ అవట్లేదు సరిగ్గా. షీట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏమి ఇచ్చాం మనం అక్కడ? CC01 ఇవ్వండి. CC01 /n CC01 ON కదా? O1. ఓకే, టీ కోడ్ వర్క్ అవట్లేదు, పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ పని చేయట్లేదు. /n SPRO వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. ఐఎమ్ సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. మాస్టర్ డేటాకి వెళ్ళాలి మీరు. లెడ్జెస్లోకి వెళ్ళండి, వెళ్ళకండి. మాస్టర్ డేటా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. సురేష్, కొంచెం మీరు స్లోగా మూవ్ చేయండి, ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు, నేను ఫాలో అవ్వలేకపోతున్నాను ఒక్కోసారి. మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. బ్యాక్ లెడ్జెస్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? ఇక్కడ మాస్టర్ డేటా ఉందా చూడండి. ఇంకా క్రిందికి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కింద ఉంది, ఇంకా కింద ఉంది లాస్ట్లో. ఇంకా డౌన్కి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూకి వెళ్ళండి. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్ ఎలాబరేట్ చేయండి. జిఎల్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్ లో జిఎల్ అకౌంట్ క్రియేషన్, జిఎల్ అకౌంట్ క్రియేషన్ ఎలాబరేషన్, జిఎల్ అకౌంట్ క్రియేషన్, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఓపెన్ చేయండి, అది కరెక్టే ఉంది కదా, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? అదే అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG. CC01 కరెక్ట్ ఇచ్చాం కదా, ఓపెన్ అవ్వట్లేదు ఏంటిది? CC01 అక్కడ ఇచ్చింది మనం. ఇదే సార్ అక్కడ CC01 ఇచ్చినట్టున్నారు. 01 కూడా ఇచ్చామండి. ఫస్ట్ 01 ఇచ్చాము, అది 01 కాదేమో అని 01 ఇచ్చాం మనం. ఫస్ట్ CC01 ఇచ్చాం మనం. ఓకే, నో ఇష్యూ. CC01 ఇచ్చామండి. షీట్లో కూడా CC01 ఉంది. ఇవ్వండి, 1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇది కాదు, ఈ ఫీల్డ్ కాదు, ఇది ఇలా రాదు, ఇది క్లోజ్ చేసేయండి. ఇది కాదు, ఆ పాత్లోనే ఎగ్జిక్యూట్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా రావాలి మనకి, ఇది కరెక్ట్ వే. ఓకేనా? చూడండి, కొంచెం జస్ట్ తెలుసుకోండి. ఇక్కడ ప్రాపర్గా కాపీ అవ్వదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను మీకు. కాపీ అవ్వదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇక్కడ ఏముంది? రిఫరెన్స్ జిఎల్ కంపెనీ కోడ్ ఉంది. రైట్ సైడ్ మీ కంపెనీ రిఫరెన్స్ జిఎల్ కంపెనీ కోడ్ కింద లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద అక్కడ కాదు, రైట్ సైడ్ క్రింద అంటే S300 తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? హరి.
హరి నుండి నేను వన్ మోర్ కంపెనీ కోడ్కి జిఎల్ అకౌంట్స్ని కాపీ చేస్తున్నాను. హరి కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వన్ మోర్ కంపెనీ కోడ్, సెకండ్ కంపెనీ కోడ్ ఏమైనా క్రియేట్ చేశారా మీరు? లెఫ్ట్ సైడ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. మీకు సెకండ్ కంపెనీ కోడ్ ఏదో ఉంది కదా, ఇంతకుముందు వాడుతున్నారు కదా, ఎంటర్ ఇవ్వద్దండి. లెఫ్ట్ సైడ్ ఎక్కడ కంపెనీ కోడ్ అని చూడండి, 8500 కింద అక్కడ ఇవ్వండి. సో హరి గ్రూప్ ఆఫ్ కంపెనీ, హరి అనే కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఇవ్వండి. హరీష్ అదేనా? హరిప్రసాద్. హెచ్ఎఫ్పిఎల్ అనే కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. మూవ్ అవ్వవు, జస్ట్ చూపిస్తున్నాను, వే అనేది చూపిస్తున్నాను అంతే. ఓకే, సో ఆ కంపెనీ కోడ్ హెచ్ఏఆర్ఐ ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్, రిఫరెన్స్ సోర్స్ అన్నమాట. సోర్స్ కంపెనీ కోడ్ లేదా రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటారు. హెచ్ఎఫ్పిఎల్ అనేది టార్గెట్ కంపెనీ కోడ్, రిఫరెన్స్ కంపెనీ కోడ్ టార్గెట్ కంపెనీ కోడ్. హెచ్ఏఆర్ఐ నుండి హెచ్ఎఫ్పిఎల్ కి కాపీ అవ్వాలి జిఎల్ అకౌంట్స్, అది నా గోల్. టార్గెట్ అవ్వదు, బట్ వే చూపిస్తాను. సేవ్ చేయండి ఒకసారి, సేవ్. కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్లో కంప్లీట్ డౌన్కి వెళ్ళి ఒక మిర్రర్ సింబల్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్లో అది క్లిక్ చేయండి, చూస్. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అన్ని మాన్యువల్గా ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి పని చేద్దాం. పైన అకౌంట్ ఫ్రమ్ రెఫరెన్స్ అన్నాడు, దానిపైన క్లిక్ చేయండి. టాప్లో క్లిక్ చేయండి, 1 ఇవ్వండి. 12999 అంటే అన్లిమిటెడ్ ఉన్న జిఎల్స్ అన్ని వచ్చేస్తాయి. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, అవన్నీ ఇచ్చేయాలి. మీకు యాక్సెస్ ఉంటేనే వస్తుంది, బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు మీకు యాక్సెస్ అనేది. ఇవన్నీ ఇచ్చేశారు. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. చూసారా జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేసినాయా మీ సోర్స్ కంపెనీ కోడ్లో? ఈ జిఎల్ అకౌంట్స్ అని ఎక్కడ క్రియేట్ చేశారు మీరు? హరి అనే కంపెనీ కోడ్లో క్రియేట్ చేశారు. ఈ కంపెనీ కోడ్ నుండి నెక్స్ట్ కంపెనీ కోడ్కి మూవ్ అవుతున్నాయి. ఏ కంపెనీ కోడ్కి మూవ్ అవుతున్నాయి? హెచ్ఎఫ్పిఎల్ అనే కంపెనీ కోడ్కి మూవ్ అవుతున్నాయి. అర్థమైంది? పైన చూసారు, హెచ్ఎఫ్పిఎల్ అనేది మీ టార్గెట్ కంపెనీ కోడ్, హరి అనేది రిఫరెన్స్ కంపెనీ కోడ్. ఓకే, అలా మూవ్ చేస్తామన్నమాట, అంతే. అన్ని పిక్ అయినాయి కదా, ఇవన్నీ మూవ్ అవుతాయి. సేవ్ చేయండి, సేవ్. అంటే ఇక్కడ అబౌవ్ మీకు జస్ట్ ఐడియా కోసం చెప్పాను. కంటిన్యూ. సేవ్ చేశారా? టాప్లో టేబుల్స్లోకి వెళ్ళండి, గో టు టేబుల్స్. సేవ్ చేశారా లేదా? సేవ్ చేయండి ఫస్ట్, డైరెక్ట్గా సేవ్ చేయండి. కంటిన్యూ అయిపోయి సేవ్ చేశారు మీరు. ఓకే, ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్. ఇప్పుడు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? గో టుకి వెళ్ళండి. ఓకే, సో అదనమాట, ఇలా మూవ్ చేయొచ్చు, ఇది ఒక వే. తర్వాత షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తారు? F.01 ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. SAP1 ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. FI గోల్ ఏంటి? ఫైనల్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, అది మన ఫైనల్ గోల్. F.01 SAPలోకి వెళ్ళండి. అయిపోయింది, ఇంకొక 5 minutesలో కంప్లీట్ చేద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్ కంపెనీ కోడ్ కాదు, కింద ఉంది కంపెనీ కోడ్. ఫస్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు మనం? జిఎల్ అకౌంట్ వైజ్ పైన ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ ఇచ్చి కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సీక్వెన్షియల్, నాన్ సీక్వెన్షియల్ చేసుకోవచ్చు. తర్వాత కింద బిజినెస్ ఏరియా ఉంచండి, బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా? కరెన్సీ టైప్ని బేస్గా చేసుకుని కూడా జనరేట్ చేయొచ్చు. లెడ్జెస్ని బేస్గా చేసుకుని జనరేట్ చేయొచ్చు. లెడ్జెస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మీకు. కరెన్సీస్ కూడా నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇంకా డౌన్కి వెళ్ళండి.
తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ ఇద్దాం, మనం ఏం క్రియేట్ చేయలేదు కదా. BAUS ఇవ్వండి, స్టాండర్డ్. BAUS ఇవ్వండి. BAUS ఇచ్చారా? స్టాండర్డ్. తర్వాత రిపోర్టింగ్ పీరియడ్ 2025 నుండి 2020 రిపోర్టింగ్ ఇయర్ 2025 తీసుకున్నాం, లేదంటే వేరే ఇయర్ కావాలంటే అది కూడా తీసుకుంటారు. తర్వాత రిపోర్టింగ్ పీరియడ్స్ 1 to 16 ఇచ్చేసాం. తర్వాత మనం 16 పోస్టింగ్ పీరియడ్స్, 12 ఏమో కామన్గా ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి, టోటల్గా 16. కంపేర్ చేసిన ఇయర్ 2024 తోటి కంపారిజన్ చేసుకుంటున్నాం. 2024లో 10 lakhs అయింది ఎక్స్పెండిచర్, ఈ సంవత్సరం ఎంత అయింది? లేదంటే 2024లో 1 crore టర్న్ ఓవర్ చేశారు, ఈ ఇయర్ ఎంత అయింది? కంపేర్ చేసిన వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవి తీసుకోవాలి. అంటే పీరియడ్స్ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? లెడ్జర్స్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, అలాగే జిఎల్ అకౌంట్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఇయర్లీ. సో ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇవి స్టేట్మెంట్స్ ఇట్లా వస్తాయి. ఎస్ఏపిలో ఆటోమేటిక్గా స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి, మనం ఎన్నో చేయలేదు కదా, తక్కువ కనిపిస్తుంది. బ్యాక్ వెళ్ళండి. ఇవి మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇది ఒక ఫార్మాట్. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. టాప్లో లిస్ట్ ఉందా? ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి, స్ప్రెడ్షీట్ రైట్ సైడ్ స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, అలో చేయండి. డెస్క్టాప్ చూసారా, ఓపెన్ అయింది చూసారా? ఇట్లా స్టేట్మెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నీ కూడా. బ్యాక్ వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈవీఎల్ ట్రీ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ అకౌంట్ ఎలాబరేట్ చేయండి. జిఎల్ అకౌంట్ నాట్ అసైన్ సెలెక్ట్ చేసుకోండి. చూసారు, ఇలా కూడా వస్తాయి. ఇవి కూడా ఎలాబరేట్ చేయండి. వెరీ గుడ్ అబ్బా. ఇట్లా కూడా మనం రిపోర్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, వీటిని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, సెగ్మెంట్ వైజ్, లెడ్జర్స్ వైజ్ ఎలాగైనా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్స్. బ్యాక్ వెళ్ళండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్ తోనే ఫుల్ఫిల్ చేయాలి. క్లయింట్ కూడా అదే సజెస్ట్ చేయాలి. Client cannot satisfied with standard reports. With help of ABAP consultant, we can generate the customized reports. Standard reports తోటి క్లయింట్ అనేవాడు బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాం. ఇఫ్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, విత్ హెల్ప్ ఆఫ్ ABAP consultant we can generate the customized reports. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు, కానీ స్టాండర్డ్కే రిఫర్ చేయాలి. కస్టమైజ్ రిపోర్ట్స్ అంటే మళ్ళీ ABAP తోటి అవన్నీ చాలా ఉంటుంది తతంగం, అదన్నీ తలనొప్పి అదంతా. స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయాలి క్లయింట్కి. వాడు నాకు వద్దు, ఈ వర్కౌట్ కావు అన్నాడు, అటువంటప్పుడు మాత్రమే మనము ABAP హెల్ప్ తీసుకుని చేస్తాం. ఓకేనా? అట్లా ఇలా ఒకటి. ఇంకా ఇంకోటి SAP1/N SAP1 ఇవ్వండి. /N SAP1
స్లాషియన్ కరెక్ట్గా ఇవ్వండి. స్లాషియన్ SAP1 కరెక్ట్గా ఇవ్వండి. సో ఇక్కడ కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో. ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూడండి, టైటిల్ బార్లో ఏముంది? SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ పైన టైటిల్ బార్లో చూడండి. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అనుకున్నారు, బట్ ఎండ్ యూజర్ స్క్రీనే SAP1లో ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది ఓన్లీ ఫర్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి. ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి చూసారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళాము. జనరల్ లెడ్జర్ రిపోర్ట్, రిపోర్ట్స్ ఫర్ అకౌంట్ రిసీవబుల్ అకౌంటింగ్, రిపోర్ట్స్ ఫర్ అకౌంట్ పేయబుల్ అకౌంటింగ్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఇది ఒక టీ కోడ్. ఇక్కడ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. SAP1 F.01 టీ కోడ్స్ అనేవి ఇంపార్టెంట్ టీ కోడ్స్. ఈరోజు చెప్పిన క్లాస్ అంతా కూడా ఇంపార్టెంట్ కాంది ఏదీ లేదు. మొత్తం చదువుకోవాలి. మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసి చదువుకోవడమే. చాలా మంది మెటీరియల్ ఇచ్చేసి వదిలేస్తారు, చదువుకోమని చెప్తారు. 2 monthsలో అయిపోతుంది కోర్సు. మెటీరియల్ ఇచ్చేసి జస్ట్ కాన్ఫిగరేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే. మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండాలని మనం మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఇంకేమున్నాయి? లాస్ట్ పాయింట్ ఏదో ఒకటి ఉంది. హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇంటర్వ్యూలు అడుగుతారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తారు? బిజినెస్ ఏరియా వైజ్, GL అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్. వాట్ ఇస్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? సిగ్మెంట్ మీరు చెప్పాను. సిగ్మెంట్ అంటే చెప్పాను నేను మీకు. Under Parameters. company code, one or more objectives. కూల్ ఎవరు కొంచెం క్లియర్గా చెప్పండి. మమతా గారు చెప్పండి. సార్, ఒక కంపెనీ కోడ్ లో 1 or 2 డివిజన్స్ ఉంటే దాన్ని సెగ్మెంట్ అంటారు సార్. 1 or ఓకే, 2 వెరీ గుడ్. divisions create చేసి. కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. చూడండి, అండర్ ది కంపెనీ కోడ్ 1 or more ప్రొడక్ట్స్, వీ హ్యావ్ ది 1 or more ప్రొడక్ట్స్, సిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అదర్ దాన్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీ కోడ్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్లో జింజర్ పికిల్ ఒక సిగ్మెంట్, మ్యాంగో పికిల్ ఒక సిగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సిగ్మెంట్. సో ఒకే కంపెనీ కోడ్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే కనుక సిగ్మెంట్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. వాట్ యు మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్? మీరు నోట్ చేయాల్సిన అవసరం లేదు, నేను తర్వాత మళ్ళీ ఈ కాన్సెప్ట్ వస్తుంది. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be reflected అని చెప్పాలి. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ గా ఉండాలి. అలా లేనప్పుడు మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి తీసుకుంటాం. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, బిజినెస్ ఏరియా మీరు హైదరాబాద్ బిజినెస్ ఏరియా ఇచ్చారు, కానీ అది మీ బిజినెస్ మీ బ్రాంచ్కి సంబంధించింది కాదు. ముంబై వాడి బిల్లు మీరు కడుతున్నారు, ముంబై వాడి రెంట్ మీరు పే చేస్తున్నారు. అటువంటప్పుడు అడిషనల్ గా మనం ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ యాడ్ చేసి ముంబై బ్రాంచ్ వాడి బిల్లు కూడా మీరు పే చేస్తారు. అటువంటప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. క్లియరా? ఇది క్లాస్. నెక్స్ట్ క్లాస్. వన్ మినిట్. నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ నోట్ చేసుకోండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ క్లాస్. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ క్లాస్ ఇది చెప్తాను, రేపు చెప్తాను. ఓకే, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.